వెల్కమ్ టు పీసీ స్టడీస్ అండి. సో మన మ్యాథ్స్లో ఇప్పటివరకు 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఒకటి టైమ్ అండ్ వర్క్, ఇంకోటి మెన్సురేషన్. సో మెన్సురేషన్ లాస్ట్ వీడియోలో సంథింగ్ కృష్ణ గారు అనుకుంటాను. సో ఇంకా నాకు కోన్ మీద ఇంకా కొన్ని క్వశ్చన్స్ చెప్పండి అని చెప్పారు. సో డెఫినెట్లీ అండి పర్సంటేజెస్లోనే మధ్యలో నేను కోన్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నేను పర్సంటేజెస్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, దీన్ని చెప్పే ముందు రైల్వేస్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ అప్డేట్ ఏంటంటే అది మనకు కాదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటికి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి అనేది దాని గురించి. అది ఏంటంటే దాదాపు ఎన్టీపీసీకి 2.4 crore దాకా అప్లై చేశారు. అంటే రైల్వేస్కి అని చెప్పాడు. సో ఎన్టీపీసీ అని చెప్పలేం, రైల్వేస్కి 2.4 crore మెంబర్స్ అప్లై చేశారు. సో ఇంతమందికి మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అంటే అన్ని కంప్యూటర్లు కావాలి, అంత మ్యాన్ పవర్ కావాలి. సో ఆ మ్యాన్ పవర్ని మనం తీసుకోవాలి, అంటే రిక్రూట్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ నోటిఫికేషన్ని 2021 జూన్ కల్లా కంప్లీట్ చేయాలి అని చెప్పి అక్కడ మెన్షన్ చేశాడండి. సో నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా ప్రిలిమ్స్, మెయిన్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, గ్రూప్ డి అన్నీ అయిపోయే విధంగా సో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఎస్. కాబట్టి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయేమో అని చెప్పి మీరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం ఒకవేళ పోస్ట్ పోన్ అయినా అది జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ ఎప్పుడు స్టార్ట్ అయినా జూన్ 2021 కల్లా మొత్తం అంత రైల్వేస్ నోటిఫికేషన్స్ అనేటన్నింటి ఇంత దాకా ఇచ్చినట్టు కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకేనా? సో ఇంకా మనం పర్సంటేజెస్ స్టార్ట్ చేస్తామండి. వెల్కమ్ టు పీసీ స్టడీస్ వన్స్ అగైన్. సో పర్సంటేజెస్, సెంట్ అంటేనే అర్థం 100 అండి. సెంట్ అంటేనే అర్థం 100 అండి. అంటే పర్ 100కి ఎంత, 100కి ఎంత అని చెప్పి బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి వాటిని పర్సంటేజెస్ అని అంటారండి. ఓకే, సో నేను కొన్ని నెంబర్స్ చెప్పాలి మీకు. సో అవి ఒకసారి చూసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అఫ్ కోర్స్ మీకు తెలిస్తే ఏం కాదు, ఒకసారి వినడానికి ట్రై చేయండి. ఓకే, సపోజ్ 50% అని అనుకోండి. 50%. 50% అంటే నేను ఏమని చెప్పానంటే పర్ 100. పర్ అంటే బై 100 ఏమొస్తుందండి 1/2. అంటే 50%ని చేస్తే ఏమొచ్చింది 1/2 వచ్చింది. ఇప్పుడు ఈక్వల్ టు రాశారంటే ఇటు సైడ్ ఎంత ఉందో ఇటు సైడ్ కూడా అంతే ఉండాలా. 50% చేస్తే 1/2. దీన్ని నేను ఇంటూ 100 రాసుకున్నాను అనుకోండి, 2 1s 2 50s, అంతేనా 50%. ఓకే, బాగా గమనించండి. అలానే 1/3 ఇంటూ 100 ఎంత వస్తుందంటే 33 1/3%. 1/4 ఇంటూ 100 ఎంత వస్తుందంటే 25%. ఓకేనా? నెక్స్ట్ 1 మినిట్. నెక్స్ట్ 1/5 ఇంటూ 100 20%. 1/6 ఇంటూ 100 62/3%. 1/7 into 100 14.2/7%. 1/8 into 100 12.5%. సో 1 మినిట్ ఒకసారి చూస్తూ ఉండండి. ఓకే, సరే అండి. 1/8 into 100 12.5%. క్యాన్సిలేషన్ చూడండి. 5 1s 5 2s 20% చేస్తే మళ్ళీ 1/5 వస్తుంది. సో రాసుకున్నాం. 1/9 ఇంటూ 100 అంటే 1/9%. 1/10 ఇంటూ 100 10%. 1/11 ఇంటూ 100 1/11%. 1/12 into 100 8 1/3%. ఒకవేళ అక్కడ కనపడకపోతే ఇక్కడ రాస్తాను. 1/13 into 100 7 9/13%. ఓకేనా? నెక్స్ట్ 1/14 into 100 7 1/7%. 1/15 into 100 15 6 90 10 62/3%. 62/3%. 1/16 into 100
16 6 0 96 4 6 1 by 6 percentage. 1 by 17 into 100 5 ఇది 5 అంటే 5 15 by 17 percentage. 1 by 18 into 100 5 by 9 percentage. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రాస్తాను 1 by 19 into 100 5 by 19 percentage. 1 by 20 into 100 5 percentage. ఓకే, ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎలా అంటే మనం 50% అంటే డైరెక్ట్ మనకు 1/2 వచ్చారు. 1/3 అంటే 33 1/3 అని, 1/4 అంటే 25 అని, 1/5 అంటే 20 అని, 1/6 అంటే 16 2/3 అని, 1/7 అంటే 14 2/7 అని, 1/8 అంటే 12.5 అని, 1/9 అంటే 11 1/9% అని, 1/10 అంటే 10% అని, 1/11 అంటే 9 1/11% అని. ఓకే, 1/8 చెప్పేసాను. 1/11 అంటే 9 1/11% అని, 1/12 అంటే 8 1/3% అని, 1/13 అంటే 7 9/13% అని, 1/14 అంటే 7 1/7% అని, 1/15 అంటే 16 2/3% అని, సారీ 6 2/3% అని, 1/16 అంటే 6 1/6% అని, 1/17 అంటే 5 15/17% అని, 1/18 అంటే 5 5/9% అని, 1/19 అంటే 5 5/19% అని, 1/20 అంటే 5% అని. సో ఇలా సీక్వెన్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చేది అంటే ఆల్మోస్ట్ అన్నీ వస్తాయండి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఎక్కువ వస్తాయి అంటే ఇవన్నీ వస్తాయి. 50ది 33ది 25 20 16 ఇదంతా. ఇక్కడ మాత్రం ఇక్కడ 1/లో చూసుకుంటే మీరు అంటే 1/, డబల్ డిజిట్స్లో చూసుకుంటే ఇది ఓకే ఇది ఓకే, ఇది అంతగా రాకపోవచ్చు, ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అంతేం లేదు, మళ్ళీ 1/20 ఇది. సో 1/12 వరకు బాగా చూసుకోండి, 1/12 వరకు చూసుకొని మిగతా దాంట్లో ఇది కొంచెం బాగా చూసుకోండి. ఓకే, ఒకసారి అర్థమైంది కదా? ఒకసారి మనం ఎలా ఉండాలంటే 1/2 అంటేనే వెంటనే 50% అని చెప్పాలి. ఓకేనా? 1/8 అంటేనే వెంటనే 12.5% అని చెప్పాలి. 1/9 అంటే 11 1/9%. లేదు రివర్స్లో అడిగినా కూడా అంతే. ఓకేనా? ఒకసారి నేర్చుకుంటే ఆటోమేటిక్గా సెకండ్ సైడ్ తెలిసిపోయినట్టే కదా. ఓకే, 1 minute టైం ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మనం ఫస్ట్ చిన్న బేసిక్ క్వశ్చన్స్ నుంచి సో లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటూ మనం వెళ్తాం. ఓకేనా? ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్లోకి వస్తాం. మనం చెప్తాను కదా ఫస్ట్ ఇప్పుడు 1 minute గ్యాప్ 1 minute చెప్పాను కదా, 1 minuteలో చెప్పినట్టయితే కొంచెం నోట్ చేసుకోండి. ఓకే, ఎలా యూజ్ చేస్తాం అనేది మన క్వశ్చన్స్లో అర్థమవుతుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తామండి. 80% ఆఫ్ A is equal to 50% ఆఫ్ B అండి. సో 80% ఆఫ్ A is equal to 50% ఆఫ్ B అండి. నెక్స్ట్ అండ్ B అనేది x% ఆఫ్ A అంట. అట్లయితే వాల్యూ ఆఫ్ x ఎంత అంటాడు. ఓకే, అంటే x కనుక్కోవాలంటే B తెలియాలా A తెలియాలా? ఈ B A తెలియడానికి ఇది A. ఓకే, సో తెలియడానికి ఇది ఇచ్చాడు. ఒకసారి ఇది చూడండి, 80% అంటే 80/100 అయినా, 50% అంటే 50/100 అయినా, అంటే 100 క్యాన్సిల్ అవుతుందా? ఎలా ఒకసారి చూడండి, మీకు అర్థం కాకపోతే 80/100 ఇంటూ A, 50% అంటే 50/100 ఇంటూ B. ఓకేనా? 100 క్యాన్సిల్ అవుతుందా? 0 క్యాన్సిల్ అవుతుందా? సో 8A is equal to 5B నా? ఏకి ఎదురుగా వెళ్తుందండి 5, అంటే ఏ వాల్యూ ఎంత 5. బికి ఎదురుగా వెళ్తుందండి 8, అంటే బి వాల్యూ 8. మీరు ఇలా అనొచ్చు 50% అంటే ఏంటి 1/2, డైరెక్ట్ 1/2 రాసేయచ్చు మీరు. ఓకే, ఇలా రాసుకోవచ్చు 50% అంటే 1/2, హాఫ్ అంటేనే ఇంటూ బి. 80% అంటే సేమ్ 80/100 అంటే ఇక్కడ 80/100 ఇంటూ ఏ వస్తుంది. సో 0 క్యాన్సిల్ చేయొచ్చు, 2 4s 2 5s. సేమ్ అలా చేసినా కూడా అలా అనమాట, మీ ఇష్టం ఎలానే చేయొచ్చు. ఓకే, సేమ్ మనం ఇలా చేసేసాం, ఎందుకంటే పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి ఈజీగా క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. ఓకేనా? ఎస్, ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. బి ఎంత అండి 8, ఎక్స్ పర్సంటేజ్ అంటే అర్థం ఏంటండి x/100 ఇంటూ ఏ ఎంత అండి 5. ఓకేనా? 5 1s 5 20s అంటే 5 2s 0. ఈ 20 ఇడిపోతే ఏమవుతుందండి
8 2 అంటే 16 ఒక 0 అంటే x వాల్యూ ఎంత 160. సో ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్ అన్నమాట. 1 మినిట్ టైం ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోతాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అంటే 20% ఆఫ్ a వచ్చి ఈక్వల్ టు b అంట. దెన్ ఆ తర్వాత b% ఆఫ్ 20 ఈస్ b% ఆఫ్ 20 అనేది ఈస్ ద సేమ్ యాజ్ డాష్ పర్సెంటేజ్ ఆఫ్ a. అంటే ఫస్ట్ 20% ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు b కదా, ఫస్ట్ రాసేది చెప్తాను. 20% అంటే 1/5 చెప్పారు. లేదు 20% అంటే 20/100 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు b నా 0 0 క్యాన్సిల్ అవుతుందా, 2 1s are 2 5s are, సో 1/5 a ఈజ్ ఈక్వల్ టు b నా. ఈ 5 ఇక్కడికి వస్తుందా అంటే a ఈజ్ ఈక్వల్ టు 5b అవుతుందా. అప్పుడు a కి ఎదురుగా ఎంత ఉందండి 5, b కి ఎదురుగా ఎంత ఉందండి 1. ఓకేనా, లేదంటే డైరెక్ట్ గానే చెప్పొచ్చు, ఇలా ఫ్రాక్షన్ లో ఇస్తే a కి ఇది 5 అని డైరెక్ట్ రాసేయచ్చు. సో a వాల్యూ b వాల్యూ తెలిసిందా. సో a వాల్యూ 5 అని b వాల్యూ 1 అని తెలిసిందా. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ నుంచి చూడండి. b% ఆఫ్ 20, ఆఫ్ అంటే ఏమని చెప్పా ఇంటూ b ఎంత 1, పర్సంటేజ్ అంటే బై 100, హాఫ్ అంటే ఏమని చెప్పా ఇంటూ 20, ఈజ్ అంటే ఈక్వల్ టు ద సేమ్ యాజ్ అంటే ఇదంతా ఈక్వల్ టు సేమ్ యాజ్ డాష్ ఆఫ్ ఏ అంట. ఏ లో ఎంత శాతం సమానం. సో ఏ లో ఎంత పర్సంటేజ్ తో సమానం x% అనుకోండి. ఓకేనా, ఏ వాల్యూ తెలుసు కదా 5. ఓకే, ఏ వాల్యూ 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. మళ్ళీ కొత్త స్టెప్ ఇంకో స్టెప్ రాయండి. ఓకేనా, 20 25. ఓకే, ఈ 5 ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి. 1/25 ఈక్వల్ టు x%. మీకు కావాల్సిన x వాల్యూ, సో ఈ పర్సంటేజ్ అంటే 1/100 ఇక్కడికి వెళ్తే ఇంటూ 100 వస్తుంది. సో 25 4s. సో x వాల్యూ ఎంత 4%. సో 4% అంటే ఆన్సర్. అర్థమైందా. ఫస్ట్ ఈ నుంచి a b వాల్యూ కనుక్కున్నాక b ఆఫ్ అంటే ఇంటూ 1, పర్సంటేజ్ అంటే బై 100 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం b ఆఫ్ 20% ఎంతనో a ఆఫ్ ఎంత అని అడుగుతాడు. a ఆఫ్ ఇక్కడ చూడండి, b ఆఫ్ 20 ఎంతనో a ఆఫ్ అంత, ఆ రెండు ఈక్వల్ అండి. ఆ రెండు b ఆఫ్ 20% ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ అదెంత అది కనుక్కోమంటాడు. అది x అనుకున్నా, x%, మీరు x అనుకుంటే ఓకే. సో కనుక్కుంటే x వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, 1 మినిట్ టైం ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15% ఆఫ్ a ప్లస్ b అనేది ఈక్వల్ టు 25% ఆఫ్ a మైనస్ b అంటారు. అంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు a, ఎంత శాతం ఎంత పర్సంటేజ్ ఆఫ్ b అనేది a కి ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా, ఒకసారి ఫస్ట్ మనం చేసేస్తాం. 15% ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉందా అంటే దీన్ని క్యాన్సిల్ చేయొచ్చా అంటే పర్సంటేజ్ అంటే బై 100 కదండి, అక్కడ 100 క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఇక్కడ 15 ఇక్కడ 25 ఉందా, దీన్ని 5 3s దీన్ని 5 5s రాసుకోవచ్చు. ఓకే, హాఫ్ అంటే ఏమని చెప్పా ఇంటూనా. సో 3 లోపల పంపించేసండి. 3a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 5a మైనస్ 5b. 5a మైనస్ 5b. ఈ 3a ఇక్కడికి వస్తే మైనస్ అవుతుందా. సో 5 లో నుంచి 3 పోతే ఎంత అంటే 2a అని. ఈ మైనస్ కాస్త ఎటు సైడ్ పోతే ప్లస్ అంటే 5 మైనస్ 5 ఎటు సైడ్ పోతే ప్లస్ 5. 5 ప్లస్ 3 ఎంత అండి 8b నా. సో మళ్ళీ చూడండి, 2 1s are 2 4s are అంటే 4b ఈజ్ ఈక్వల్ టు a నా. సో b వాల్యూ ఎదురుగా చూడండి ఎంత ఉంది, ఏం లేకపోతే 1. సో b వాల్యూ ఎంత 1. a కి ఎదురుగా చూడండి ఎంత ఉంది 4. సో a వాల్యూ 4. అట్లయితే ఇప్పుడు చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ b, వాట్ ఎంత పర్సంటేజ్ అది తెలియదు, x పర్సంటేజ్ అంటే పర్సంటేజ్, హాఫ్ అంటే ఏమని చెప్పా ఇంటూ b ఎంత 1, ఈజ్ అంటే ఏమని చెప్పా ఈజ్ ఈక్వల్ టు, వాడు ఆల్రెడీ ఈక్వల్ టు అని కూడా ఇచ్చేసాడు. a కి ఈజ్ ఈక్వల్ టు a కి a ఎంత 4. పర్సంటేజ్ అంటే అర్థం ఏంటండి, x/100 ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 400%. సో ఇంత చేయను అని అనుకుంటే ఈ స్టెప్ అంతా. సో మాక్సిమం క్వశ్చన్స్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఈజ్ ఈ పదాలు కనపడతాయి, ఆఫ్ ఈజ్ పర్సంటేజ్ ఈ పదాలు కనపడతాయి.
హాఫ్ ఈజ్ పర్సంటేజ్, లేదు అంటే ఈజ్ హాఫ్ పర్సంటేజ్, ఎలా అయినా అప్పుడు ఈజ్ బై హాఫ్ ఇంటూ 100, ఈజ్ బై హాఫ్ ఇంటూ 100, ఈజ్ బై హాఫ్ ఇంటూ 100. ఈజ్ అంటే ఈజ్ దేనికి, ఈజ్ తర్వాత వచ్చేది హాఫ్ కి తర్వాత వచ్చేది ఈజ్, ఏం ఈజ్ ఈజ్ తర్వాత వచ్చేది ఏ, హాఫ్ ఏం హాఫ్ తర్వాత వచ్చేది, ఈజ్ తర్వాత ఏముంది ఏ వాల్యూ ఎంత 4 బై హాఫ్ అంటే ఏ హాఫ్ తర్వాత వచ్చేది బి వాల్యూ ఎంత 1 ఏమన్నా ఇంటూ 100. సో 400%, ఇలా అయినా అనమాట. ఓకేనా? సో ఈజ్ బై హాఫ్ అయినా అనుకోండి, లేదంటే ఇలా అయినా చేయండి. సో వన్ మీ టైం ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, మనం నెక్స్ట్ క్వశ్చన్ మొదలుపెడదాం. ఓకే, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 30% of A is added to 40% of B. సో 30% of A ని 40% of B ని యాడ్ చేశారంటండి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే 80% of B వస్తుందండి. అట్లయితే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ A is B, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ A is B? ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ సింపుల్ గా చూస్తాం. 30% of A, 40% of B. హాఫ్ అంటే ఏమని చెప్పా ఇంటూ, కాబట్టి ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేస్తే సో అడిషన్ ఆన్సర్ ఎంత వస్తుందంట 80%. హాఫ్ అంటే ఏమని చెప్పా ఇంటూ B, సో ఆన్సర్ కాబట్టి ఈక్వల్. సో ఈ 40% ఇంటికి వస్తే -40, 80 నుంచి 40 పోతే ఎంత అంటే 40%. సో 40% ఆఫ్ B is equal to 30% ఆఫ్ A. ఓకేనా? ఇప్పుడు గమనించండి, పర్సంటేజ్ క్యాన్సర్, 0 క్యాన్సర్. ఓకే, నెక్స్ట్ ఏకి ఎదురుగా ఎంత ఉందంటే 4, బికి ఎదురుగా ఎంత ఉందంటే 3. ఒక నిమిషం అండి, బికి ఎదురుగా ఎంత ఉందంటే 3. సో ఏ వాల్యూ 4, బి వాల్యూ 3. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి అంటే సింపుల్ గా అయిపోవాలంటే ఈజ్ బై హాఫ్ అని గుర్తుపెట్టుకోండి అన్నారు. అంటే ఈజ్ బై హాఫ్ ఇంటూ 100 అని చెప్తారు. ఈజ్ తర్వాత ఏముంది బి వాల్యూ ఎంత 3. హాఫ్ తర్వాత ఏముంది ఏ వాల్యూ ఎంత 4 బై ఇంటూ 100. సపోజ్ 3 లేదనుకోండి 1 ఉంటుంది. 1/4 ఇంటూ 100 ఎంత అంటే 25%. చెప్పాను కదా 1/4 ఇంటూ 100 ఎంత అంటే 25%. ఓకే, కానీ 4 కి పైన ఏముంది 3 అంటే ఇంటూ 3 చేస్తాను. దీన్ని ఇంటూ 3 చేస్తే దీన్ని ఇంటూ 3 చేయండి, 25 3 చేస్తే 75%. సో ఇది ఆన్సర్. నేను ఇలా చేయాలనుకుంటే ఫస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏలో ఎంత పర్సంటేజ్, ఫస్ట్ ఏ వాల్యూ ఎంత 4, ఏలో ఎంత పర్సంటేజ్ అంటే x% అంటే x/100. ఈజ్ అంటే ఈక్వల్ టు బి వాల్యూ. ఓకే, 4 25 25 3 75. అలా అయినా చేయొచ్చు, సేమ్ అలా 75%. సరే, అర్థమైనా? అన్ని టైమింగ్స్ అన్నీ సార్ చూసుకోండి, మనం నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయ్యాం. నెక్స్ట్ చూడండి, 2 నెంబర్స్ అన్నమాట. ఆ 2 నెంబర్స్ ఏంటంటే 32%, 20%. లెస్ దాన్ ద థర్డ్ నెంబర్. ఆ 2 నెంబర్స్ ఏ 2 నెంబర్స్, ఇది ఈ నెంబర్, ఈ రెండు లెస్ దాన్ అంట. లెస్ దాన్ అంటే తక్కువ, దేనికంటే తక్కువ థర్డ్ నెంబర్ కంటే తక్కువ. అట్లయితే ఫైండ్ కనుక్కోవాలి. ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్లో ఎంత శాతం, ఎంత పర్సంటేజ్ అంటాడు. ఫస్ట్ ఒకసారి గమనించండి, 32% ఇచ్చాడు, 20% ఇచ్చాడు. ఇచ్చి లెస్ దాన్ ద థర్డ్ నెంబర్ అని అంటాడు. థర్డ్ నెంబర్ కంటే తక్కువ అంటాడు. మనకు థర్డ్ నెంబర్ తెలుసా? తెలియదు. సో తెలియకపోతే సో 100 అనుకోండి, 100% అనుకోండి. ఆ థర్డ్ నెంబర్ 100% దీనికంటే 32% తక్కువ అంటే ఇదంతా వస్తుందండి 68%. దీనికంటే 20% తక్కువ అంటే ఇదంతా వస్తుందంటే 80%. ఓకే, తక్కువ కాబట్టి థర్డ్ నెంబర్ కంటే తక్కువ. ఎంత తక్కువ? 32% తక్కువ అంటే 68. థర్డ్ నెంబర్ కంటే 20% తక్కువ అంటే 100 నుంచి 20 తీసేస్తే 80. సో తక్కువ కాబట్టి తక్కువ అంటే డిఫరెన్స్ అనమాట. ఓకే, అట్లయితే ఫైండ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్. సో పర్సంటేజ్ కనుక్కోమంటాడు. సింపుల్ గా ఈజ్ బై హాఫ్ ఇంటూ 100 అండి. సో హాఫ్ తర్వాత సెకండ్ నెంబర్ అంటే ఏదండి 80. ఇంకా ఈజ్ తర్వాత అంటే ఇక్కడ వాట్ వచ్చేసింది అంటే ఇలా వచ్చినప్పుడు
ఇటు సైడ్ చూడండి. యాక్చువల్లీ ఈజ్కి అయినా హాఫ్ అయినా తర్వాత చూడండి. అలా అనుకుంటే హాఫ్కి ఇది వచ్చేసింది, అంటే ఈజ్కి రావాలంటే ముందు అని. సో ముందు ఈజ్ అంటే 68/100. 0 0 2 4s 2 5s 4 1s 4 7s 75s 85%. నేను ఇలా చేయాలనుకుంటే సేమ్ 68 80 కదా, దెన్ ఫైండ్ కనుక్కోవాలా. ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 68 ఈజ్ ఇది అనేది వాట్ పర్సంటేజ్, వాట్ అంటే అది తెలియదు కాబట్టి ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్ తెలుసు కదా 80. సేమ్ 0 0 2 4s 2 5s 4 7 70s 75s 85%. సో ఇలా ఓకేనా. మనం టైం ఇస్తాం ఒకసారి చూసుకోండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ పోయింది. సో చూడండి, ఇఫ్ ఎ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 37.5%. ఒక నెంబర్ ఉందంటే ఆ నెంబర్ ఏదో తెలియదు, కానీ ఆ నెంబర్ని ఇంక్రీజ్ చేశాడంటే ఎంత ఇంక్రీజ్ చేశాడు? 37.5% ఇంక్రీజ్ చేశాడంట. ఓకే, దెన్ ద నెంబర్ బికమ్స్ 132. ఆ నెంబర్ ఎంతనో తెలియదు, కానీ 37.5% ఇంక్రీజ్ చేశాక ఆ నెంబర్ ఎంత అయిందంట? 132. అట్లయితే వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్? ఆ నెంబర్ ఎంత? సో ఫస్ట్ నేను చెప్పాను కదా ఫ్రాక్షన్స్, ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఆ నెంబర్ ఎంతో తెలియనప్పుడు ఎక్స్ అనుకుంటాము. సో ఎక్స్ అనుకోకుండా ఫ్రాక్షన్ అనుకుంటాం. ఎలా? 37.5% అంటే 0.5 వస్తుంది. 0.5 వచ్చేటి మీకు ఎక్కడ కనపడతాయి? 1/8 12.5 కదా. 1/2 అంటే 0.5. సో మీకు ఇచ్చిన నెంబర్స్ ఫ్రాక్షన్స్లో హాఫ్ వచ్చేది ఇదే, కానీ ఇక్కడ 12.5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 37 ఉంది. అంటే 12 ఏం చేస్తే 37 అవుతుంది? ఇంటూ 3 టైమ్స్ చేయండి. ఇక్కడ ఇంటూ 3 చేశారంటే ఇక్కడ కూడా ఇంటూ 3. సో 12 3 చేయాలంట 36. మళ్ళీ దీన్ని కూడా చేయాలి కదా. 1/2 ఇంటూ 3 ఎంత? 3/2. 3/2 అంటే 1.5. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 37.5. ఓకేనా, అంటే 3/8. సో పర్సంటేజ్ అంటే పర్ 100 కన్నా, అంటే సపోజ్ కింద ఇచ్చిన డినామినేటర్నే వాల్యూ అనుకోండి. సో నా నెంబర్ 8. సో ఈ నెంబర్ని నేను ఎంత ఇంక్రీజ్ చేశాను? +3. 8కి +3 ఇంక్రీజ్ చేయండి. సో 11 అవుతుంది. అంటే 8 ఉంది, 11 ఉంది. ఆ 11 పార్ట్స్ అయినా, ఇది పార్ట్స్ అండి గుర్తుపెట్టుకోండి. ఆ 11 పార్ట్స్ అయినా 132. ఒక్కొక్క పార్ట్ ఎంత అండి? 11 1s 11 2s. సో 8 పార్ట్స్ అంటే 8 ఇంటూ 12. సో 12 8s ఎంత? 96. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఎందుకు చెప్పాను? ఫస్ట్లో చెప్పండి. సో ఇంకా పర్సంటేజెస్లో ఆ ఫ్రాక్షన్స్ ఒకసారి నేర్చుకుంటే అవే మీకు పర్సంటేజెస్లోనే అవే, సింపుల్ ఇంట్రెస్ట్లోనే అవే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లోనే అవే, ప్రాఫిట్ అండ్ లాస్లో అవే, పార్ట్నర్షిప్లో అవే, మిక్స్చర్ అండ్ అలిగేషన్స్లో అవే, యావరేజెస్లోనే అవే. సో పర్సంటేజెస్ నేర్చుకుంటే ఇవన్నీ సీక్వెన్స్గా వచ్చేస్తాయి అనమాట. సో పర్సంటేజెస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఆ నెంబర్ ఏదో తెలియదు, ఆ నెంబర్ని ఇక మీదట ఎక్స్ అనుకోకుండా ఇచ్చిన ఫ్రాక్షన్నే అనుకోండి. ఆ ఫ్రాక్షన్ ఇచ్చిన నెంబర్స్ నుంచి అనుకోండి, అంటే ఇచ్చిన పర్సంటేజ్లో నుంచి. ఓకే, ఫస్ట్ పాయింట్ 37.5. నేను ఇచ్చిన నెంబర్స్లో 0.5తో అంటే ఈజీ కనుక్కోవడానికి 1/8 12.5 అంటే 0.5. సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ నాకు అక్కడ 37.5 ఉంది. అంటే 12 ఏం చేస్తే 37.5 అవుతుంది? ఇంటూ 3 చేయండి, అంటే 3/8. అంటే ఈ ఫ్రాక్షన్లో కింద ఇచ్చిన నెంబర్ని ఒరిజినల్ నెంబర్ అనుకుంటా. సో 8 పార్ట్స్. దానికంటే ఎంత పెరిగింది? 3 పార్ట్స్ పెరిగింది. తగ్గింది అంటే 8లో నుంచి 3 తీసేస్తాను. పెరిగింది అంటే పెంచుతాను, తగ్గింది అంటే తగ్గిస్తాను. 11 పార్ట్స్. ఆ 11 పార్ట్స్ వాల్యూ 132. సో 8 పార్ట్స్ ఎంత? ఓకేనా. 1 minute టైం ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. సో నెక్స్ట్ చూడండి, by decreasing 42.657% of a original number. సో ఒక ఒరిజినల్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏదో తెలియదు, దాంతో నుంచి 42.657% తగ్గించాక దెన్ ద నెంబర్ ఈజ్ 72. సో ఆ నెంబర్ వచ్చి 72 అవుతుంది. అంటే వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్? సేమ్ ముందు క్వశ్చన్ లాగానే అక్కడ ఇంక్రీజింగ్, ఇక్కడ డిక్రీజింగ్ అడుగుతాను. ఫస్ట్ ఆ నెంబర్ ఎంతనో తెలియదు, ఆ నెంబర్ని డిక్రీజ్ చేస్తాడు. డిక్రీజ్ చేశాక ఆ నెంబర్ ఎంత అంట? 72 అంట. అట్లయితే ఒరిజినల్ నెంబర్ ఎంత? నెంబర్ తెలియకపోతే, ఏదైనా తెలియకపోతే ఎక్స్ అనుకుంటాం కదా, ఎక్స్ అని అనుకోకండి, ఫ్రాక్షన్స్లో అనుకోండి. ఓకేనా, ఈజీ అనిపించినప్పుడు. 6/7 వచ్చేది నేను మీకు ఎక్కడ చెప్పాను? 1/40 7 1/7%. సో by 7 అదొకటి ఉంది, ఇది ఎక్కడ లేదు చూడండి.
సో కానీ ఇక్కడ ఎంత ఉంది 42 6/7 ఉంది. అంటే 7 ఏం చేస్తూ వస్తుంది 7 6 42 మళ్ళీ 6/7 సరిపోయిందా? అంటే ఇక్కడ ఇంటూ 6 చేశారంటే ఇక్కడ కూడా ఇంటూ 6 చేయండి. అంటే నెంబర్ 6/14. సో ఈ నెంబర్ ఒరిజినల్ నెంబర్ అనుకోండి, ఫ్రాక్షన్స్ లో పర్సంటేజ్ పర్ 100 అంటే కింద ఉండే వాల్యూ అనుకోండి 14. సో ఈ నెంబర్ నుంచి 6 తగ్గించాడు. 14 లో నుంచి 6 తగ్గిస్తే ఎంతంటే 8. సో 14 పార్ట్స్ 8 పార్ట్స్. సో తగ్గించినాక వచ్చిన నెంబర్ 72 అంట. అంటే 8 పార్ట్స్ వచ్చి 72. సో 14 పార్ట్స్ ఎంత? 8 9 72 నా 14 పార్ట్స్ అంటే ఒక పార్ట్ 9. 14 into 9 ఎంత అండి? 14 9 126. ఎస్ ఓకేనా? సేమ్ ముందు క్వశ్చన్ లాగానే 1 టైం వేసాను, ఒకసారి చూసుకోండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుతాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ప్రిన్స్ యొక్క ఇన్కమ్ అనేది ఈస్ 16.2/3% లెస్ దాన్ ద ఇన్కమ్ ఆఫ్ రాహుల్. సో ప్రిన్స్ యొక్క ఇన్కమ్ ఏలేదు కానీ ప్రిన్స్ యొక్క ఇన్కమ్ 16.2/3% తక్కువ అంట. ఎవరికంటే? రాహుల్ కంటే. పోనీ రాహుల్ ఇన్కమ్ అన్నా ఇచ్చాడా? ఇవ్వలేదు. రాహుల్ ఇన్కమ్ ఇవ్వలేదు కానీ రాహుల్ ఇన్కమ్ కంటే 16.2/3% తక్కువ అంట. ఎవడు? ప్రిన్స్. ఓకే, అట్లయితే ఇన్కమ్ ఆఫ్ రాహుల్ అనేది ఈస్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ ప్రిన్స్. సో ఇక్కడే తెలిసిపోయింది ప్రిన్స్ అనేవాడు తక్కువ అంటే అప్పుడు రాహుల్ అనేవాడు ఎక్కువే. సో రాహుల్ ఎంత ఎక్కువ అని అడగలేదు, రాహుల్ ఎంత శాతం ఎక్కువ ఎవరికంటే? ప్రిన్స్ కంటే. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? సో మనకి ఏ తెలియకపోయినా ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ అని చెప్పి అనుకోకండి. ఇచ్చిన ఫ్రాక్షన్ ని గమనించండి. 16/2/3 మనకు వెంటనే తెలుసుకోవాలి. 16/2/3 అంటే 1/6. ఓకేనా? కింది ఇచ్చిన వాల్యూ అనుకుంటాం. సో 6 ఈ 6 ఎవరిది? రాహుల్. ఎందుకంటే రాహుల్ ఇన్కమ్ లో తక్కువ అంటాడు. అంటే ఫస్ట్ రాహుల్ 6 దానికంటే తక్కువ. ఎంత తక్కువ ఉందండి? పైన 1. 6 లో నుంచి 1 తీసేసేయండి. సో 5 వస్తుంది. ఎవరు వస్తారండి? ప్రిన్స్. ఇప్పుడు రాహుల్ ప్రిన్స్ కంటే ఎక్కువ. ఎస్, ఎంత ఎక్కువ? 1. కానీ ఏమంటాడు? పర్సంటేజ్. ఇక్కడ కింద వాల్యూ రాయాలి. ఇది రాయాలా, ఇది రాయాలా? అంటే సింపుల్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఎక్కువే కదా అడిగేది. 5 నుంచి 6కి వెళ్తే ఇంక్రీజ్ అవుతుందా? 6 నుంచి 5కి వెళ్తే ఇంక్రీజ్ అవుతుందా? 5 నుంచి 6కి వెళ్ళినప్పుడే. సో 5. ఎందుకు? మోర్ అని అడుగుతాడు. మోర్, అది కూడా ఇద్దరిలో కంపేర్ చేస్తాను. మళ్ళీ చెప్తాను. ఎంత ఎక్కువ అంటే ఎస్ డిఫరెన్స్ చెప్పేయచ్చు. ఎంత శాతం ఎక్కువ అంటే డిఫరెన్స్ పైన రాస్తారు. కింద ఏం రాయాలి అంటే క్వశ్చన్ని బేస్ చేసుకోండి. క్వశ్చన్లో ఎక్కువ అన్నాడు అనుకోండి. సో 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్లో ఏది ఎక్కువ అది కాదు రాయాల్సింది. ఎక్కడి నుంచి వెళ్తే ఎక్కువ వస్తుంది? 5 నుంచి వెళ్తే ఎక్కువ వస్తుంది 5. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఏది తక్కువ అన్నాడు అనుకోండి, ఫస్ట్ ఎక్కువ చేసేస్తాం. ఫస్ట్ పర్సంటేజ్ అంటాడు కాబట్టి ఇంటూ 100. సో ఏమొస్తుందంటే 20%. సో పర్సంటేజ్లో రావాలని ఇంటూ 100 చేస్తాం. అర్థమైందా? ఓకే. ఒకవేళ ఎంత తక్కువ అన్నాడు అనుకోండి, ఎంత తక్కువ, రాహుల్ ఎంత తక్కువ అన్నాడు అనుకోండి. సరే రాహుల్ కాదు, ప్రిన్స్ ఎంత తక్కువ అన్నాడు అనుకోండి. సేమ్ క్వశ్చన్, డిఫరెన్స్ బై తక్కువ. 5 నుంచి వెళ్తే 6 ఇంక్రీజ్ అవుతుంది, 6 నుంచి 5 వెళ్తే డిక్రీజ్ అవుతుంది. సో తక్కువ కాబట్టి 6 into 100. సో 62/3 అది ఆల్రెడీ ఇచ్చేసాడు. ఓకేనా? సో మళ్ళీ చెప్తారా, ఎంత ఎక్కువ అని కాదు, ఎంత శాతం ఎక్కువ. ఎక్కువ తక్కువ అంటే ఏం చేస్తారు? డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఎట్లా రాసేస్తారు? ఆన్సర్ నీకు పర్సంటేజ్లో రావాలి అంటే ఇక్కడ ఇంటూ 100 రాసేస్తారు. ఓకేనా? పర్సంటేజ్లో రావాలి అంటే ఇంటూ 100 రాసేస్తారు. బై, ఈ బై దగ్గర ఏది రాయాలి అని అంటే క్వశ్చన్ చూడండి. మోర్ అన్నాడా, డిక్రీజ్ అన్నాడు? మోర్ అంటే పెద్ద వాల్యూ కాబట్టి పెద్దది, చిన్నది కాబట్టి చిన్నది రాయకండి. ఓకే, ఇక్కడ ఇంకోటి చెప్తాను. మోర్ అన్నాడంటే తక్కువ వాల్యూ తీసుకోండి, లెస్ అన్నాడంటే ఎక్కువ వాల్యూ తీసుకోండి. అలాగే ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ కాదండి. ఎక్కువ అంటే తక్కువ తీసుకోండి, తక్కువ అంటే ఎక్కువ తీసుకోండి. లేదు అంటే కాన్సెప్ట్ ప్రకారం వినండి. 6 5 నాకు ఎంత శాతం ఎక్కువ అని అడుగుతాను. దీన్ని తీసుకోవాలా, దీన్ని తీసుకోవాలా? ఒకసారి గమనించండి.
5 నుంచి ఇలా వెళ్తే ఇంక్రీజ్ అవుతారు, ఎక్కువే కాబట్టి 5. ఒకవేళ తక్కువ అన్నాడు అనుకోండి, 6 నుంచి ఇలా వెళ్తే 5 అంటే తగ్గుతుంది, అప్పుడు 6. ఓకే, అలా అయినా, లేదంటే ఎక్కువ అన్నప్పుడు తక్కువ తీసుకోండి, తక్కువ అన్నప్పుడు ఎక్కువ తీసుకోండి. ఓకేనా? పర్సంటేజ్ అడుగుతాడు కాబట్టి ఇంటూ 100 చేసాం. అర్థమైందండి? ఓకే, ఒకసారి చూసుకోండి, మనం నెక్స్ట్ క్వశ్చన్ పోతాం. సో నెక్స్ట్ క్వశ్చన్, height of tower A is 42.657% more than height of tower B. టవర్ A యొక్క హైట్ 42.657% మోర్ దాన్ అంట, అంటే ఎక్కువ అంట. దేనికంటే? టవర్ B కంటే. కొన్ని టవర్ B యొక్క హైట్ అన్న ఇచ్చాను, ఇవ్వలేదు. అట్లయితే హైట్ ఆఫ్ టవర్ B ఈస్, అట్లయితే హైట్ ఆఫ్ టవర్ B అనేది వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ టవర్ A. టవర్ A కంటే ఎంత తక్కువ కాదు, ఎంత శాతం తక్కువ అని అడుగుతాను. సో మనం తెలియకపోతే x అనుకుంటాం, అలా అనుకోకండి, ఫ్రాక్షన్ తీసుకోండి అని. సో ఇది ఇప్పుడే చేసాం. 7 వచ్చిందంటే 7 1/7 ఎక్కడ వస్తుంది? 1/14 దగ్గర వస్తుంది. కానీ ఇక్కడ 42 ఉంది, అంటే 7 6 42, 6/7 అంటే ఇంటూ 6 అంటే 6/14. సో ఈ వాల్యూ అనుకుంటాం. టవర్ B యొక్క హైట్ కంటే A ఎక్కువ అంట. సో ముందు టవర్ B 14 అనుకోండి, దీనికంటే ఎంత ఎక్కువ? 6 ఎక్కువ, అంటే 20. ఓకేనా? ఇప్పుడు ఏమంటాడు? టవర్ B ఎంత తక్కువ అంటే 6 అని చెప్పేస్తారు. ఎంత శాతం తక్కువ? సో తక్కువ ఎంత శాతం అంటే 14 20, ఎంత డిఫరెన్స్? 6. సో తక్కువ అంటే ఏం రాసుకోమన్నా? ఎక్కువ వాల్యూ. 6/20 ఇంటూ 100, 2 5s అంటే 5 6 ఎంత? 30%. పర్సంటేజ్ కోసమే ఇంటూ 100 రాస్తాను. ఓకేనా? డిఫరెన్స్ తెలిసింది, ఎక్కువ అన్నా తక్కువ అన్నా డిఫరెన్స్. సో డిఫరెన్స్ రాసి పర్సంటేజ్ అంటే బై ఏ వాల్యూ రాయాలి అంటే, ఎక్కువ అంటే తక్కువ రాయండి, తక్కువ అంటే ఎక్కువ రాయండి, లేదు అంటే లెస్ కదా. 14 నుంచి 20కి వెళ్ళేటప్పుడే, 14 నుంచి 20కి వెళ్ళేటప్పుడు సరి పెరుగుతుంది, 20 నుంచి 14కి వెళ్ళేటప్పుడు తగ్గుతుంది, కాబట్టి 20 వాల్యూ. ఓకే, అలానే గుర్తుపెట్టుకోండి. లేదు అంటే ఎక్కువ అంటే తక్కువ రాయండి, తక్కువ అంటే ఎక్కువ రాయండి. ఓకేనా? ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, సో పర్సంటేజెస్ ఫస్ట్ వీడియో ఇలా సింపుల్గా మనం బేసిక్ నుంచి మెల్లిమెల్లిగా వెళ్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేస్తాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ PC స్టడీస్ ఛానల్. థ్యాంక్ యూ.